కుండలు వచ్చినాయి సిద్ధు అప్పుడే. సరే తీసుకురా, అన్బాక్సింగ్ చేసి చెట్లు పెడదాం దా తొందరగా. ఆన్లైన్ లో గులాబీ మొక్కల కోసం కుండీలను ఆర్డర్ పెట్టిన. కుండీలు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు గులాబీ మొక్కలు పెట్టుడే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఆల్రెడీ కనబడతానే కూడా కుండీలు. 2 చెట్ల కోసం 6 కుండీలు పెట్టినాం. ఒకటి ఇట్లా వచ్చినాయి. ఓకే పర్లేదు, బాగానే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మనం చెట్లను పెడదాం, గులాబీ చెట్లను పెడతాం. చాలు ఇంత రంధ్రం చేసుకోవాలి. రంధ్రం చేసిన దగ్గర ఇక్కడ ఈ రాయి పెట్టుకోవాలి. ఎందుకంటే రంధ్రం కూడిపోకుండా, మట్టితో కూడిపోకుండా ఉండడానికి రాయి పెట్టుకోవాలి. ఇట్లా మనం కొనుకొచ్చుకున్న రెడ్ కలర్ ఫ్లవర్ చెట్టు ఫస్ట్ ముందు పెడదాం. చూడండి దీనికి మొగ్గలు ఎన్ని వచ్చినాయో. కవర్ తీసేస్తాను. కవర్ తీసేసి మంచిగా మట్టితోటి కుండీలో పెడదాం. ఇది ఇలా పట్టేటట్టు లేదు. దీని మట్టి కొంచెం తీసేద్దాం. గులాబీ ఏర్లేనా అవి? మరి ఎట్లా తీస్తారు మట్టి ఏర్లు పోకుండానా? చెట్టుకు సైడ్ కున్న మట్టి మొత్తం తీసేసినాం. కొంచెం మొత్తం కింది తీసిన మట్టి అంతా ఇందులో వేసినాం. ఇప్పుడు ఈ చెట్టుని ఇలా తీసుకొచ్చి పెడతాను. కొంచెం బరువు తక్కువ. ఓకేనా? ఆ మట్టి పోయి మొత్తం నువ్వు పెట్టి ఇప్పుడు చెట్టు నేను వీడియో తీస్తా. మొత్తానికి ఒక సెట్ అయితే పెట్టింది. ఇట్లా కాదమ్మా ఇట్లా పెట్టు అని అంటే అది కొంచెం కోపం ఎక్కువైపోయి నువ్వు పెట్టి చూస్తా ఎట్లా పెడతావు చూస్తా అన్నది. అందుకే నేను కూర్చున్నా, తప్పలే. ఇగో ఇది ఇప్పుడు నేను పెట్టబోయే చెట్టు. ఫస్ట్ కుండీకి హోల్ చేసుకోవాలా. హోల్ చేసిన తర్వాత ఒక రాయి ఆ హోల్ దగ్గర పెట్టుకోవడం ద్వారా మట్టి అక్కడ హోల్ దగ్గర గడ్డగట్టికి పోయి వాటర్ కిందికి పోకుండా ఆపేస్తుంది. కాబట్టి రాయి పెడితే ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందికి డ్రైన్ అయిపోద్ది. సో రాయి పెట్టేసుకోవాలి. రాయి పెట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కవర్ కట్ చేసుకొని, కవర్ మస్తు స్ట్రాంగ్ ఉన్నది. కవర్ స్ట్రాంగ్ కాదు, మా కత్తి కొంచెం మొండిగా ఉన్నది అంతే తేడా. మా ఇంట్లో అన్ని మొండిగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఆమెకి ఎప్పుడు కోపం వచ్చేది తెలియదు. కొంచెం గట్టిగా కోపం మీద కూరగాయల గట్టిగా వచ్చిందంటే ఏమన్నా అవుతుంది అని చెప్పి నేను కొంచెం మొండి తీసుకొస్తా. తీసిన ఇక్కడ స్టార్ట్ అయింది మాకు. ఇట్లా కాదు గట్లా అని చెప్పినాక అంతే. గట్టిగా ఉన్నది. మొత్తం ఏర్లను పొడిచి వచ్చేసింది. ఏర్లు ఏమనకమ్మా చచ్చిపోతుంది చెట్టు అని చెప్పిన చెప్తే నన్ను కూర్చోబెట్టింది లాస్ట్. దీంట్లో కొంచెం మట్టి తక్కువైంది. దీంట్లో ఎక్స్ట్రా ఉంది మట్టి. వాటర్ పోసినప్పుడు మట్టి ఊరికి కిందికి కారుతూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఉన్న మట్టి కొంచెం తీసి దీంట్లో వేసేద్దాం. ఈ చెట్లని మనం ఈ విధంగా పాటింగ్ చేసినప్పుడు మళ్ళా మట్టి కనీసం 3-4 monthsకి ఒకసారైనా చేంజ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఈ మట్టిలో ఉన్న సారం అంతా ఫెర్టిలైజర్ మొత్తం మా చెట్టు అబ్జర్వ్ చేసి తర్వాత దానికి ఏమి ఉండక మనం ఓన్లీ వాటర్ పోస్తూ ఉంటాం. అంతేగాని దానికి కావాల్సిన సారం మాత్రం ఇయ్యం. కాబట్టి మట్టిలోనే ఉంటుంది. కాబట్టి మట్టిని చేంజ్ చేయడం ద్వారా ఇంకొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది చెట్టుది. కాబట్టి 3-4 monthsకి ఒకసారైనా మనం
రిపాటింగ్ చేయాలి ఖచ్చితంగా, అది మాత్రం మర్చిపోవద్దు. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఇవ్వద్దు, కింద హోల్ ఉంది కదా అని చెప్పేసి పైకి అట్లనే పోస్తూ ఉంటే చెట్టు మురిగిపోతుంది. కాబట్టి వాటర్ కూడా తగిన క్వాంటిటీలో ఇచ్చుకుంటూ దాన్ని కాపాడుకోవడం ద్వారా బాగా లైఫ్ ఉంటుంది. ఈ చెట్లని పెంచడం ఒక హాబీగా మారింది. చెట్లు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం, అనుకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. అందుకనేసి ఎప్పుడైనా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం చెట్లను పెంచడంలో. ఎప్పుడైనా స్ట్రెస్ గురైనప్పుడు ఈ గ్రీనరీ, నేను ఎప్పుడు సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తుంటా కాబట్టి కొద్దిసేపు వచ్చి గ్రీనరీ చూసినప్పుడు కొంచెం ఐస్కి కూడా మంచిది అని చెప్తారు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.